జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక శక్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగింపబడ్డ ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఆ వ్యతిరేక శక్తులకు వ్యతిరేక మీడియాకు కావలసినంత కంటెంట్ ఇవ్వడం కోసం ఆ శక్తులను సాటిస్ఫై చేయడం కోసం తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా వాళ్ళ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకొని రకరకాల విమర్శలు చేసి వార్తల్లో ఉండే ప్రయత్నం గట్టిగానే చేస్తూ ఉన్నారు. ఈవెన్ రాత్రి కూడా చూసాం, నిన్న సాయంత్రం కూడా వాళ్ళేదో తెలుగుదేశం పార్టీ మీడియా షర్మిలకు ప్రాణహాని భద్రతను తగ్గించారు అది ఇది అని రకరకాల ఎమోషన్స్ వాళ్లకు మాత్రమే సాధ్యమైన హావభావాలను జోడించుకుంటూ ఆ డిబేట్లు వార్తలు ప్రసారం చేసిన తర్వాత నిన్న వచ్చినటువంటి షర్మిల గారు గన్నవరం వచ్చి నా భద్రతను ఎలా తీసేస్తారు, ప్రజాస్వామ్యం అంటే ఇదేనా, నా భద్రతను తగ్గించారు అంటే నా హానిని వాళ్ళు కోరుకుంటున్నారా? ఏందో నేను చెప్పాను కదా, జగన్ గారి వ్యతిరేక శక్తులు సంతృప్తి పడే విధంగా, జగన్ గారి వ్యతిరేక మీడియా సాటిస్ఫై అయ్యే విధంగా కంటెంట్ ఇచ్చే పని చేయడం కోసమే మేడం గారు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారేమో అనిపిస్తుంది చాలాసార్లు. ఒకవైపు మేడం హడావిడి అలా సాగుతూ ఉంటే నెక్స్ట్ ఇంకా మేడం గారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా లైన్లోకి వచ్చారు, ఫీల్డ్లోకి వచ్చారు. తాజాగా నిన్న సాయంత్రమే తూర్పుగోదావరి జిల్లాలో పాస్టర్లతో సమావేశమై నేను రాజకీయాలు మాట్లాడను అని చెబుతూనే పరోక్షంగా అదే పని చేశారు. బలవంతుడిని ఓడించేందుకు దేవుడు ఎప్పుడైనా బలహీనుడినే ఆప్షన్గా ఎంచుకుంటాడు అని, ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు ఉన్నతమైన కాలు ఇస్తాడు అని, ఏమీ తెలియని ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఉన్నతమైన కాలిచ్చాడట. ఒక బలవంతుడిని ఓడించేందుకు దేవుడు ఎప్పుడు బలహీనుడినే ఆప్షన్గా ఎంచుకుంటాడట. మరి వ్యాఖ్యల ఉద్దేశం ఏంటో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ మీడియా అయితే బ్రదర్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ కమెంట్స్ అన్ని కూడా ఆయనను ఉద్దేశించి అని చెప్పి వాళ్ళైతే ప్రచారం చేస్తున్నారు. సరే, ఈయన వ్యాఖ్యలు ఇవి ఏదైనా కానివ్వండి, కానీ బ్రదర్ అనిల్ కుమార్ వచ్చి ఇంకా పాస్టర్లతోటి సమావేశం. నేను ఎప్పుడో చెప్పాను, త్వరలో బ్రదర్ అనిల్ కుమార్ వస్తూ ఉన్నాడు, పాస్టర్లతో సమావేశం కాబోతూ ఉన్నారు. అండ్ బ్రదర్ అనిల్ కుమార్ పాస్టర్లతో మాట్లాడుతూ ఉన్నారు. త్వరలో నేను వస్తాను, సమావేశాలు పెడదామని చెప్పి ఆయన ఇప్పటికే కాళ్ళు చేసి చెప్పాడు. నాకే డైరెక్ట్ సమాచారం వచ్చింది. ఇంతకుముందు ఒక వీడియోలో కూడా మాట్లాడుకున్నాం, పాస్టర్లతో మాట్లాడుతున్నాడు, త్వరలో ఆయన ఫీల్డ్లోకి వచ్చి సమావేశాలు పెడతాడు అని. అదే పని ఇప్పుడు ఇంకా పాస్టర్లను కలుసుకుంటూ పోయి మ్యాక్సిమం జరిగేదాన్ని కూడా పొలిటికల్ డిస్కషన్సే. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కాసింత స్ట్రాంగ్గా ఉండే ఓటు బ్యాంకును డిస్టర్బ్ చేయడమే వీళ్ళ ప్రధానమైన టార్గెట్. మరి ఆ టార్గెట్ను ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతారో, ఎంతవరకు రీచ్ అయ్యి జగన్ గారి వ్యతిరేక శక్తులను వీళ్ళందరూ కనుక సాటిస్ఫై చేయగలుగుతారో కాలమే సమాధానం చెప్పాలి.